మనం ఇక్కడ సైద్ధాంతిక పరంగా 2 పోరాటాలు చేస్తున్నాం. ఒకటి, బ్రిటిష్ వలస పాలకులతో సామ్రాజ్యవాదులతో చేస్తున్న స్వతంత్ర పోరాటం. రెండోది, హిట్లర్ లాంటి వాళ్లతో చేతులు కలిపి దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న ఈ దేశపు ఫ్యాసిస్టులతో చేస్తున్న అంతర్గత యుద్ధం. ఫ్యాసిస్టులతో కలిసి ఈ తుపాకీ గొట్టం ద్వారా సంపాదించే స్వాతంత్ర్యం ఎక్కువ కాలం నిలబడదు. శాంతి, అహింస ఇవే ఈ దేశ స్వతంత్రానికి, భవిష్యత్తుకి పునాది కావాలి. మందుగుండు మొత్తం వచ్చేసింది. వేరే వేరే వృత్తుల్లో, ఉద్యోగాల్లో, సంస్థల్లో ఉంటూ అజ్ఞాతంగా చేసిన పోరాటం చాలు. ఈ ఆయుధాలు ఎవరికి చేర్చాలో వారికి చేర్చండి. జరగబోయేది యుద్ధం. అందరినీ సిద్ధంగా ఉండమని చెప్పండి. సార్, ఉండవే శాస్త్రి, నిన్న కనిపించిన అందాలేవైనా కనిపిస్తాయేమో అని చూస్తున్నాను. అందాలా? ఆధారాలు అయి ఉంటాయి సార్. సార్, ఉండవే శాస్త్రి. ఏంటి తలుపు సందులోంచి చూస్తున్నారు? పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఒకవేళ నేను లోపల బట్టలు మార్చుకుంటుంటే? బట్టలు మార్చుకుంటే ఎందుకు చూస్తామండి? కళ్ళు మూసుకుంటాం కదా. బట్టలు మార్చుకుంటున్నాను అని తెలియాలంటే ముందు చూడాలిగా. అంటే ముందు చూసేసి తర్వాత మీ సంస్కారం గుర్తొచ్చి అప్పుడు కళ్ళు మూసుకుంటారన్నమాట. నేను వెళ్ళి రమణకి సొంటి కాఫీ చెప్పొస్తాను సార్. నేనొచ్చింది మిమ్మల్ని చూడటానికి కాదు, మీ గదిలో ఉన్న ఎడిసన్ బల్బ్ గురించి తెలుసుకుందామని. బై ద వే నైషద్ గారు, మీ గదిలో నిన్న రాత్రి 10-10:30 సమయంలో చాలాసార్లు లైట్ వెలిగారితేను. ఏమో, నేను 8 గంటలకే పడుకున్నాను. యా, కానీ అదే టైంలో ఓ వ్యక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు సుమండి. బంగ్లా లోపలికి రావడం అంత సులువు కాదు. ఖచ్చితంగా. కానీ ఒకవేళ మీ ఇంట్లో ఉన్నవాళ్లే ఎవరో ఆ వ్యక్తి కోసం తలుపు తెరిచిపెట్టారేమో. ఆ లైట్ని ఆర్పడం, వెలిగించడం ఆ వ్యక్తిని లోపలికి రమ్మనడానికి సంకేతమేమో. ఏమో. సార్, అయ్యా కాఫీ. చిట్టంత కొడుకు కనపడకుండా పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. నిన్ను ఇలా చూస్తుంటే నా గుండె తడుక్కుపోతుంది రమణ. అంతా నా తర్వాతయ్యా. పాపం సార్. ఆ భూమాగాడెక్కడున్నాడో వీడికి తెలుసని నా అనుమానం. ముసలోడి మీద ఒక కన్నేసి ఉంచు శాస్త్రి. కన్నేసి ఉంచాలా? నేను అనవసరంగా కన్నీళ్ళు పెట్టేసుకుంటాను. మీరు ఆలోచించేదానికి, చెప్పేదానికి, చేసేదానికి అసలు సంబంధమే ఉండదు సార్. మనసులోని భావన ముఖంలో కనిపించకూడదు. మెదడులోని ఆలోచన మాటల్లో బయటికి రాకూడదు. అది కూడా జార్లకు ఉండవలసిన మొదటి లక్షణం. బయలుదేరదా శాస్త్రి? సార్, రేపు నుంచి నేను కూడా చెప్పేదానికి, చేసేదానికి పొంతం లేకుండా ప్రయత్నిస్తాను సార్. ఏమంటారు? ఓ సిగరెట్ కాల్చుకున్నారా? ఈ వర్షంలో బహుబాగుంటుంది. పోయమంటే చూడు శాస్త్రి. గోబర్ గ్యాస్తో మండే పోయి దాంట్లో ఏముంది సార్? నీలం రంగులో ఉండాల్సిన మంట ఎరుపు రంగులో ఉంది. అంటే అది మీథేన్ గ్యాస్తో మండట్లేదు, కార్బన్తో మండుతుంది. ఇప్పుడు కార్బన్తో మండితే కాఫీ కాగదా సార్? పని వాళ్ళని పిలిపించి ఆ గోబర్ డంపుని తెరిపించు. ఓకే సార్. కార్బన్ అంటే మనుషులు, జంతువులు, మొక్కలు, వీటి శరీరాలు శాస్త్రి. ఈ డంప్లో ఖచ్చితంగా ఏదో శవం ఉంది.
వంట మనిషి రాని. ఆఫీసర్ గారు వెనక గుమ్మం తెరిచేస్తున్నారండి. బాబు, ఆ తలుపు తెరిస్తే అరిష్టం. ఇంటి యజమానికి ప్రమాదం. తలుపు తెరవడము జరిగింది, జరగాల్సిన అరిష్టము జరిగింది. హంతకుడు ఈ ద్వారం నుంచి లోపలికి వచ్చాడు. విజయను హత్య చేసి వెళ్ళిపోయాడు. ఈ తలుపుకున్నది ఒకే తాళం చెవి, అది నా దగ్గరుంది. మరి ఈ రెండో తాళం ఎక్కడి నుంచి వచ్చినట్టు? ముద్ద మీద నమూనా తీసి మారు తాళాన్ని తయారు చేసి హంతకుడికిచ్చారు. ఈ ఊర్లో తాళాలు తయారు చేసే కమ్మరెవరు? దేవయ్య అండి. దేవయ్య వారం దినాలుగా ఇంటికి రాలేదయ్యా. యాడికి పోయినాడో తెలియదు. తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూసినా ఇంట్లో బిడ్డలు బెంగ పెట్టుకున్నారయ్యా. ఆడి జాడ కనిపెట్టండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతా. దేవయ్య గంజాయి పిలుస్తాడా? అప్పుడప్పుడు పిలుస్తాడయ్యా. ఈ రకం గంజాయి ఎక్కడ దొరుకుద్దో కనుక్కో శాస్త్రి. ఇది అలవాటున్నాడు, ఖచ్చితంగా దీనికోసం అక్కడికి వస్తాడు. అలాగే సార్. సార్, రాణి ఏమో శవమై దొరికింది. ఆ బొమ్మగాడి జాడ దొరకట్లేదు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచి దేవయ్య కనపట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం ఓ వ్యక్తిని కలవాలి శాస్త్రి. ఐఎమ్ సారీ, మీరు చేంజ్ చేసుకోండి. డోంట్ బి సారీ, లోపలికి రండి. మర్డర్ జరిగిన రోజు రాత్రి కూడా మీ షో ఇక్కడే జరిగిందనుకుంటాను. షోకి జమీందార్ గారు కూడా వచ్చారు కదా. ఆ రోజు రాత్రి మీ డాన్స్ షో తర్వాత ఏం జరిగింది? ప్యాటీ, ఐ మీన్ మా హస్బెండ్ పట్వారీ ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. హీ వాజ్ ట్రావెలింగ్ టు క్యాల్కటా. సో ఆఫ్టర్ దాట్ ఐ జస్ట్ వెంట్ హోమ్. కానీ మీ బట్లర్ చెప్పిన దాని ప్రకారం అయితే ఆ రోజు 10 గంటల సమయంలోనే పట్వారి ఇంటికి వచ్చేశారు. మీరు ఆయన వచ్చిన 2.5 గంటల తర్వాత వచ్చారు. సో పట్వారి కలకత్తాకు వెళ్ళలేదు. డాన్స్ షో తర్వాత మీరు తిన్నగా ఇంటికి వెళ్ళలేదు. ఆ సమయంలో మీరెక్కడున్నారు మేడం? పోనీ నేను చెప్పనా? జమీందార్ గారి తోట బంగ్లాలో ఆయన పడక గదిలో మంచం మీద దొరికింది. కొంపదీసి
ఇది మీది కాదని చెప్పబోట్లేదు కదా? ఈ ఫోటోలో మీ చెవుకున్న లోలాకులను గమనించారా మేడం? సేమ్ టు సేమ్. Trust me, I got nothing to do with Vijay's murder. ఆ రోజు నా హస్బెండ్ని కలకత్తా పంపించి నేను జమీందార్ గారి తోట బంగ్లాకి వెళ్ళాను. అప్పుడు ఆయనకు ఒక కాల్ వచ్చింది. వెంటనే కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హలో, ఓకే, థ్యాంక్ యూ సార్. టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి కాల్ వచ్చింది సార్. ఆ రోజు జమీందార్ గారి తోట బంగ్లాకి కాల్ చేసింది పట్వారీయే సార్. పద శాస్త్రి, ఒకసారి పట్వారిని పలకరించొద్దాం. చెప్పాను కదా, చుక్కలు చూడటం నీకు హాబీ అయితే చూపించటం నాకు హాబీ అని. రోజీకి జమీందారికి మధ్య ఉన్న సంబంధం గురించి నాకు తెలుసు. హత్య జరిగిన రోజు రాత్రి జమీందారి గారి తోట బంగ్లాకి నువ్వెందుకు ఫోన్ చేశావు? ఆ రోజు నేను వెళ్ళాల్సిన కలకత్తా ట్రైన్ క్యాన్సిల్ తిరిగి వచ్చాను. దారిలో జమీందార్ తోట బంగ్లా దగ్గర రోజీ కారు కనిపించింది. అనుమానం వచ్చి లోపలికి వెళ్ళాను. అంతలో విజయ్ గదిలో అలికిడైంది. విజయ్ గదిలోకి బొమ్మ రావడం కనిపించింది. రోజీ విషయంలో నేను అనుభవించిన బాధ కూతురు విషయంలో జమీందార్ కూడా అనుభవించాలనుకున్నాను. అందుకే తోట బంగ్లాకి ఫోన్ చేశాను. తోట బంగ్లాలో కొలకడం కాదు, వచ్చి నీ కూతురు పడగదిలో ఏం జరుగుతుందో చూసుకో. ఏం చేయకండి నాన్నగారు, లేదు నాన్నగారు, దయచేసి వదిలేయండి. స్పృహ తప్పింది, ప్రాణాలకేం పర్లేదు. నువ్వు నాన్నగారిని తన గదిలో పడుకోబెట్టి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. నిన్ను వదిలి ఎలా విజయమ్మా? నాన్నకి నేనంటే ప్రాణం, నన్నేం చేయరు. కానీ నువ్వు దొరికితే మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టరు. నా మీదొట్టు, వెళ్ళిపో తొందరగా. ఇంతలో రోజీ తిరిగి వచ్చింది. నేను కిటికీ మూసేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నిజంగా నాకు తెలీదు. తెల్లారిసరి పోలీసులు వచ్చి జమీందార్ని కూతురు హత్య కేసులో అరెస్ట్ చేశారు. జమీందార్ జైలుకి వెళ్తే నా పగ తీరుతుంది. అందుకే ఆ నిజం ఎవరికీ చెప్పలేదు.